వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే మనం ఎఫ్సీ అనే రెన్యువల్ కాలేదని మన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ గారు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మన అనంతపురంలో ఆర్డిటి కొనసాగుతుందా లేదా, దీనివల్ల ఎటువంటి తీవ్ర నష్టం జరుగుతుంది బలహీన బడుగు వర్గ ప్రజలకి అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి సార్, ఎఫ్సీఆర్ అనేది ఎన్ని రోజుల నుంచి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఎఫ్సీఆర్ఏ మామూలుగా 5 సంవత్సరాల ఒకసారి రెన్యువల్ అవ్వాల్సి ఉంది. ఇది గతంలో 2021లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎఫ్సీఆర్ఏ అవడం లేదు. ఈ ఆర్డిటి సంస్థకి, ఆర్డిటి సంస్థ అనేది ఇదేదో ఒక మత సంస్థ కాదు. ఆర్డిటి సంస్థ చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు, ఆ పేద ప్రజల్లో మెజారిటీ బడుగు బలహీన వర్గాలు ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉంటారు, అగ్ర కులాలు కూడా ఉంటారు. అంటే ఈ కులాలకు మతాలకు ఈ ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఆర్డిటి సంస్థ. ఇలాంటి ఆర్డిటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ నిలిపేయడం అంటే ఇది నిజంగానే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు నిజంగా సిగ్గుపడాలి. వీళ్ళు అరే మనం ఈ కాలంలో ఇప్పటికి కూడా మనం కులాల పేరుతో మతం పేరుతో ఇలాంటి సంస్థల పైన మనం దాడి చేస్తూ ఉన్నారు అనేది ఒక చాలా హేమమైన చర్య. దీన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆర్డిటి సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో అండగా కూడా ఉంటుంది. చాలా మంది ఆర్డిటి సంస్థ వాళ్ళు క్రిస్టియన్ లోకి చేరండి అనే మత మార్పిడి చేస్తున్నారని కూడా ఒక అపోహ అనేది ఉంది ప్రజలలో. దీనికి మీ సమాధానం ఏంటి? నేను ఒక మాట అడుగుతున్నాను. ఆర్డిటి సంస్థ, నేను ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తినే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా నా బంధువర్గం చాలా మంది ఈ కదిరి ప్రాంతాల్లో ఉన్నారు. నేను చిన్నప్పుడు చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళిన మా బంధువులు ఎవరు కూడా క్రిస్టియన్స్ లోకి మారలేదే ఇంతవరకు కూడా. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా క్రిస్టియానిటీ ప్రాబల్యము ఆర్డిటి ద్వారా జరిగిందని చెప్పి ఎక్కడ కూడా దాఖలాలు లేవే. మరి ఎక్కడో చూపించండి, ఎక్కడ కూడా లేదు కదా. అంటే ఇప్పుడు మత స్వేచ్ఛ అనేది వాళ్ళ వ్యక్తిగతం. మతం ఎక్కడైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని బలవంతంగా మత మార్పిడి చేస్తే తప్పు. ఆర్డిటి సంస్థ ఎక్కడైనా సరే వాళ్ళు ఆ విధంగా చేశారని చెప్పి ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ అయినా ఉందా? లేదు కదా, ఎక్కడ కూడా లేదు. మీరు చేస్తూ ఉంటారు, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటుంది కుట్రలంతా కూడా. ఎందుకు ఆ కుట్రలు చేస్తూ ఉంటారంటే మేము చేయలేని పని వాళ్ళు చేస్తూ ఉన్నారే, వాళ్ళకు మంచి పేరు వస్తూ ఉంది, వాళ్ళు బడుగు బలహీన వర్గాలంతా పిల్లలంతా చదువుకుంటా ఉన్నారే, వాళ్ళకు వైద్యం అందుతూ ఉంది, వాళ్ళు మంచి ఇళ్లలో ఉన్నారనే ఒక కుట్రతో ఈ విధంగా చేస్తూ ఉంటారు తప్ప ఆర్డిటి సంస్థ ఎప్పుడు కూడా ఆ విధంగా చేయలేదు. నా కళ్ళతో నేను ప్రత్యక్ష సాక్షి. నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటికీ కూడా నేను నా చిన్నప్పుడు నేను చూశాను, కానీ మా బంధువర్గంలో ఎక్కడ కూడా జరిగినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు. మా దృష్టికి ఇంతవరకు ఎటువంటి కూడా ఇంతవరకు అక్కడ రాలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇది రెన్యువల్ కాలేదు అని చెప్పారు, అందుకు గల కారణాలు తెలుసుకోవచ్చా సార్? వైసీపీ ప్రభుత్వం అయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయినా వాళ్ళ అజెండా ఒక్కటే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ కాకుండా ఏ పార్టీకైనా మద్దతు ఇస్తా ఉన్నాడా? లేకపోతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రతి అంశంలోనూ ప్రతి బిల్లులోనూ భారతీయ జనతా పార్టీకి వెన్నుండి నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డి, నేడు చంద్రబాబు నాయుడు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి కేసులు, చంద్రబాబు కేసులు, వాళ్ళ అవినీతి కేసులు, వాళ్ళ భాగవతాలు బయటపడతాయని మోడీకి భయపడి అవి చేస్తూ ఉండొచ్చు. కానీ బహుజన సమాజ్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఆర్డిటి సంస్థ పట్ల పూర్తి స్థాయిలో నిబద్ధతగా బహుజన సమాజ్ పార్టీ ఉంది. బహుజన సమాజ్ పార్టీ కూడా ఈ వైసీపీ కానీ టీడీపీ కానీ వీళ్ళు ఎన్ని చేసినా కూడా మేము కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంతోనే మేము ఢీ కొడతాం. మాది జాతీయ పార్టీ, మాకు జాతీయ పార్టీ పార్లమెంట్ లో మాకు ఎంపీలు ఉన్నారు, ఎంపీల ద్వారా అయినా సరే పార్లమెంట్ లో అయినా ఆ వాణి వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, ఇది ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు ఒకవేళ ఆర్డిటి అనేది అనంతపురాన్ని విడిచి వెళ్ళిపోతే అనంతపురం ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది సార్? చాలా అగమ్య గోచరం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా స్పష్టంగా జాబితా తీస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరువు జిల్లా ఏదంటే మనకు అనంతపురం జిల్లా కనపడేది. ఆ కరువు జిల్లా ఈ రోజు ఎంతో కొంతైనా పురోగతి ఉంది అంటే దానికి రెండు కారణాలు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గతంలో చెప్పా, ఇప్పుడు చెప్తా ఉన్నా. రెండు కారణాలు. ఒకటి ఆర్డిటి సంస్థ, రెండు సత్యసాయిబాబా. ఈ ఇద్దరు కూడా ఈ అనంతపురం జిల్లా వాసులకు ఒక వరంలాగా మారి ఆయన నీళ్లు అందించడం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, మౌలిక వస్తువులు కానీ, చిన్న చిన్న ఇల్లు కట్టి ఇవ్వడం కానీ అలాంటి కార్యక్రమాలు చేశారు. సత్యసాయిబాబా గారు చనిపోయారు. ఈరోజు ఆర్డిటి సంస్థ ఉంటుంది, దీన్ని కూడా చంపేసి ప్రజలంతా కూడా ఇక్కడ అనాథలు చేసి అనంతపురం జిల్లాని మరొక కరువు జిల్లాగా తయారు చేసి ఇక్కడున్న ప్రజల ఉసురు పోసుకోవడం కోసం చేసే పని తప్ప ఇంకోటి కాదు. దీని పట్ల ఎట్టి పరిస్థితులను మేము ఊరుకుని ఉండేది లేదు. బహుజన సమాజ్ పార్టీ ఆర్డిటి సంస్థకు అండగా ఉంటుంది. ఒక జాతీయ స్థాయిలో ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.